హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే కర్రీ పేరు కాకరకాయ ఫ్రై. ఈ కాకరకాయలు నేనైతే ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి కాస్త ఉప్పు పసుపు వేసేసుకొని బాగా కలుపుకొని ఈ విధంగా చేసేసానండి. ఈ విధంగా పక్కకు పెట్టేసుకున్నా. స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక అందులోకి కాకరకాయల ముక్కలు వేసేసి బాగా కలుపుకున్నానండి. ఈ విధంగా ఆయిల్ ముక్కలకు పట్టే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలను వేరొక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 2 టేబుల్స్ పెట్టుకున్న ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేస్తూ ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్ అనేది బాగా గోల్డెన్ ఫ్లేవర్ వచ్చే వరకు బాగా ఇట్లా వేపుతూనే ఉండాలండి. ఆ తర్వాత బాగా ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ దీనిలో వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోండి. ఆనియన్స్, కాకరకాయ ముక్కలు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. దీనికోసం మనం ఒక మిక్సీ జార్లో ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయలు, కావాల్సినంత కారం వేసి మిక్సర్ ఈ పేస్ట్ని మొత్తం కర్రీలోకి వేసేసుకొని తర్వాత కొద్ది జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలపండి. ఒకసారి బాగా ముక్కలకి అంతా కలిపి బాగా కలపండి. తర్వాత పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచి దించేయాలి. తర్వాత దీన్ని మొత్తం రెడీ అయిపోయిందండి. ఇదైతే టేస్ట్ ఎలా ఉందో ఒకసారి నేను టేస్ట్ చేసి చెప్తానండి. చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది.